తూర్పుగోదావరి జిల్లా నల్లజల్లలో పెత్తందారుల సైబర్ ట్రోల్స్కి బలైన అసూలబాసిన గీతాంజలికి శ్రద్ధాంజలి ఘటిస్తూ గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజల్ల మండలం ప్రకాశ్రావు గ్రామంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మరియు ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పాల్గొన్నారు. మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కొవ్వొత్తుల ర్యాలీలో మహిళలు, బాలికలతో పాటు నల్లజల్ల మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓకే ఓకేనా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా కూడా ఆవిడకి ఆర్థిక సహాయం చేయమని చెప్పారు. రేపొద్దున ఎక్కువగా మీ ప్రభుత్వం మహిళలకు అందరికీ కూడా చేసే పరిస్థితి ఉంది. రేపొద్దున ఏ మహిళ కూడా ఇలా ప్రత్యక్షంగా అంటే బాహాటంగా నాకు ఈ లబ్ధి పొందింది అని చెప్పుకోలేని పరిస్థితి కూడా మహిళల్లో అభద్రతా భావం ఏర్పడుతుంది. మహిళలు పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తారు అంటే దేన్ని శిక్షించి వాళ్ళకంటూ ఒక ఖచ్చితంగా ఈ రోజున నేను కూడా అదే విచారణ అనేది కొనసాగుతుందని ఆల్రెడీ అమ్మాయిని మానసిక క్షోభకి గురి చేసి ఈ రోజున తన ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకొచ్చారు. వారందరినీ కూడా ఎవరిని విడిచిపెట్టేది లేదండి. ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజున అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారికి కఠిన శిక్షలు ఉంటాయి. జరిగిన ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన నేపథ్యంలో సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా దీని మీద స్పందించడం కూడా జరిగింది. నేను అనే పాయింట్ ఏంటంటే మహిళ ఇంత ఇదిగా అంటే ఇంత క్షోభ అనుభవించి తన బలవత్ మరణానికి చెందింది. మన పోలీసు వాళ్ళు కూడా 174 కింద కట్టి అన్నోన్ డెత్ కింద దీనికి అర్థమైతే కూడా కానీ ఇప్పుడు మహిళలందరికీ కూడా మీరు చెప్పేది ఒకటే, అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఏ మాత్రం కూడా డిప్రెషన్కి గురి కాకూడదు. ఈ రోజున ప్రభుత్వం అంటే ఈ గీతాంజలి గారు చేయవలసింది ఏంటంటే ఎప్పుడైతే ఇలాంటి కాల్స్ వస్తున్నాయో లేకపోతే ఇలాంటి మెసేజెస్తో అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు, తాను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినా లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఏమైనా ఇబ్బంది పడి కనీసం దిశా యాప్ని ఉపయోగించుకుని SOS బటన్ నొక్కినా కూడా ఆ అమ్మాయికి మేము తక్షణమే సహాయం చేసేవాళ్ళం. కానీ ఈ రోజున అమ్మాయి అంటే